ఏ పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా తమ నాయకుడిని అవతల పార్టీ వాళ్ళు పొగుడుతూ ఉంటే ప్రశంసిస్తూ ఉంటే తప్పనిసరిగా ఆనందపడతారు, గర్వపడతారు. మా నాయకుడిని ప్రత్యర్థులు శత్రువులు కూడా మెచ్చుకుంటున్నారని. కానీ జనసేన వాళ్ళ పరిస్థితి మాత్రం కాస్త భిన్నంగానే ఉంది. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంటూనే తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న 2 ప్రధాన టీవీ ఛానళ్లు నిన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యల మీద చర్చ పెట్టాయి. జనసేన పార్టీ వాళ్ళని కూడా డిబేట్లకు ఆహ్వానించారు. నిన్నటి 2 రోజుల నుండి నడుస్తుంది ఈ వ్యవహారం. విజయసాయిరెడ్డి సింపుల్గా ఏమన్నారు, చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ బెటర్ అంటూ ఒక వ్యాఖ్య చేశారు. దాంతోపాటు వయసు రీత్యా చూసినా, పాపులారిటీ రీత్యా చూసినా ఏపీలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ లీడ్ చేస్తే బాగుంటుందని ఇంకోటి చెప్పారు. ఈ 2 వ్యాఖ్యలు జనసేన వాళ్ళ పార్టీ వాళ్ళకు ఆనందాన్ని కలిగించేటివి, గర్వపడాల్సిందే. కానీ జనసేన పార్టీ నాయకుల తీరు మాత్రం, సరే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రం ఈ వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో కాస్త గర్వంగానే ఫీల్ అవుతుంటే, నాయకులు మాత్రం పరిస్థితి అలా లేదు. కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టడానికి విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు, జనసేన నాయకులే మాట్లాడుతూ ఉన్నారు. జనసేన పార్టీ నాయకులు నిజంగా ఇలాగైనా స్పందించాల్సింది. ఒకవేళ విజయసాయిరెడ్డి నిజంగానే కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టేందుకు ఈ వ్యాఖ్యలు చేశారే అనుకుందాం. దానికి ఆందోళన చెందాల్సింది, ఆవేశపడాల్సింది ఎవరు? టీడీపీ వాళ్ళు పడాలి. జనసేన పార్టీ వాళ్ళు సంతోషపడుతూ మౌనంగా అయినా ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బెటర్, పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నారు అని అపోజిషన్ వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు. అది మా నాయకుడి క్యాపబిలిటీ. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ పరిస్థితులన్నీ సానుకూలంగా పెట్టుకొని 4 సీట్లు ఎక్కువ డిమాండ్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ పాపులారిటీ పెరుగుతోంది అన్న ఇంప్రెషన్ వస్తే. కానీ అలాంటి ఇంప్రెషన్ రాకూడదు, పవన్ కళ్యాణ్ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ కిందే ఉంటారు అన్న ఇంప్రెషన్ కలిగించేందుకు జనసేన పార్టీ నాయకులే టీవీ ఛానళ్ళలోకి వచ్చి వాదించడం ఏంది? కిరణ్ రాయల్ మాట్లాడుతూ ఉన్నారు, తాత బాగా భజన చేస్తూ ఉన్నారని మాట్లాడారు. విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు భజనలో భాగం అని కిరణ్ రాయల్, తిరుపతికి చెందిన జనసేన నాయకుడు కిరణ్ రాయల్ అభివర్ణించారు టీవీ చర్చ కార్యక్రమంలో. అంటే పవన్ కళ్యాణ్లో క్యాపబిలిటీ ఉంది, బాగా ఉంది, బెటర్ ఆయన అనడం అనేది ఒక భజనలాగా జనసేన పార్టీ నాయకులకు కనిపిస్తుంది. అంటే దీన్ని ఏమనాలి? అవును, మా నాయకుడిలో ఆ వ్యక్తి సామర్థ్యం ఉంది, అపోజిషన్ వాళ్ళు కూడా గుర్తించారు, అందులో అవాస్తవం ఏముంది అని మాట్లాడాల్సిన జనసేన నాయకులు చిచ్చు పెట్టడంలో భాగంగానే భజన చేస్తూ ఉన్నారు అని అంటూ ఉంటారంటే, పవన్ కళ్యాణ్కు అంత సీన్ లేదు, మా నాయకుడికి అంత సీన్ లేదు, మా నాయకుడి సీన్ ఏంటో మాకు తెలుసు, కాబట్టి మీరు అనవసరంగా పొగడొద్దండి అని చెప్పదలుచుకున్నారా జనసేన పార్టీ నాయకులే? 74 ఏళ్ల వయసులో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపారు. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని లీడ్ చేయలేరా అంటూ బొలిశెట్టి సత్యనారాయణ కూడా ప్రశ్నించారు. అంటే జనసేన పార్టీ నాయకుల తీరు ఏంటంటే పవన్ కళ్యాణ్ని పొగడకూడదు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఎవరన్నా చెబితే అది నిజమని భావించడానికి వాళ్ళ మనసే ఒప్పుకోవడం లేదా? కూటమిలో చిచ్చు పెట్టడానికి మాత్రమే ఇవన్నీ వ్యాఖ్యలని అనుకుంటూ ఉన్నారా? అంటే పవన్ కళ్యాణ్కి అంత శక్తి లేదని వాళ్ళే నిర్ధారిస్తూ ఉన్నారా? లేకుంటే తెలుగుదేశం పార్టీకి దెబ్బ తగలకూడదు అని పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ జనసేన పార్టీ నాయకులు తాపత్రయపడుతూ ఉన్నారా? తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడగలిగితేనే డిబేట్లలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఏదైనా నామినేటెడ్ పదవుల్లో అటు తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి కూడా మద్దతు ఉంటుంది అని అనుకుంటూ ఉన్నారా? ఇక్కడ మాత్రం ఇదైతే కరెక్ట్ కాదు. ప్రత్యర్థులే మీ పార్టీ నాయకుడిని మెచ్చుకుంటూ ఉన్నప్పుడు లోలోనే సంతోషించాలి. కూటమిలో ఉన్నారు కాబట్టి బహిరంగంగా వచ్చి మాట్లాడకపోయినా కామ్గా ఉండాలి. అలా కాకుండా అదంతా ఒక భజన, అదంతా కుట్రపూరితము, ఈ పొగడ్తల్లో వాస్తవం లేదు అన్నట్టుగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడడం మాత్రం ఇది విచిత్రమే.